హ్యాపీగా ఉందంటే నేను 10 years ఉన్నప్పుడు మా విలేజ్ లో ఒక పిల్లల డాన్స్ లో నేను ఒక పర్ఫామ్ చేసా ఒక సాంగ్. ఏ సాంగ్ తెలుసా అది? నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది ప్రతి ముక్కలో నువ్వే ప్రియా నువ్వు లేని నా బ్రతుకు వడిగట్టిన దీపంలా కొండెక్కిపోతుంది మళ్ళా. ఎంత ఇన్స్పైర్ చేసిన మూవీస్ తీశారంటే సార్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. నా ఆఫీస్ లో ఓం ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, రజనీష్ తెలుసు. ఓం కానివ్వండి, ఏ కానివ్వండి, ఉపేంద్ర మూవీ కానివ్వండి, అవి ఈ రోజు రిలీజ్ అయితే 1000 crore సినిమా 1000 CR సినిమా. మీరు అంటే నెక్స్ట్ లెవెల్ కాదు, ఆలోచించడానికి కూడా, అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నా ఎమోషన్ నాకు అర్థమవుతుంది, అర్థమవుతారు. అంటే ఆలోచించడానికి కూడా భయపడే రోజు 90s లో ఈ ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడో తీసేసి, ఆయన నాట్ ఓన్లీ కన్నడ డైరెక్టర్, నాట్ ఓన్లీ కన్నడ యాక్టర్, ఆయన సౌత్ ఇండియన్ డైరెక్టర్, సౌత్ ఇండియన్ యాక్టర్. ఆయన సినిమాలు అక్కడ మేము చూసి 10 years ఉన్నప్పుడు ఒక పిల్లాడు మా RX100 లో ఓం తాలూకు ఛాయలు చాలా ఉంటాయి. నన్ను అంతలా ఇన్స్పైర్ చేసింది ఓం సినిమా. అసలు అంటే చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా లాంటి వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ చేసినందుకు, మేమందరం డైరెక్టర్లు అవ్వడానికి మీలాంటి వాళ్ళు చాలా మంది కారణం. థ్యాంక్ యూ సార్. నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను RX100 లో ఒక ట్రాక్ ఉంటుంది, అది లెంత్ లో తీసాము. ఒక చిన్న డోన్ పెట్టి, అంటే ఒక పొట్టిగా ఉండే ఒక అతనికి మీ ఉపేంద్ర స్టైల్లో డ్రెస్ చేసి, అతని పేరు ఉప్పి, విలేజ్ లో తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఉప్పి అతను ఎవరి మాట వెళ్ళాడు. సో దట్ టైప్ ఆఫ్, అంటే అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా అజనీష్